వైజాగ్ విజయవాడ రావాలండి. విజయవాడ రావాలి. విజయవాడ వస్తేనే అభివృద్ధి వస్తుంది. గుంటూరు గాని విజయవాడ గాని అభివృద్ధి జరగాలి అంటే మరి ఇక్కడికే రావాలంటే ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, చదువుకొని బీటెక్లు చేసి వీళ్ళందరికీ జాబులు లేవు. మరి మన అమరావతి రాజధాని అయిందంటే చాలా మటుకు వీళ్ళందరూ సేవ్ అవుతారు. ఎక్కడికో ఇతర దేశాలకు వెళ్లే బదులు మనకే ఇండస్ట్రీ వస్తుంది. ఆ రోజు చంద్రబాబు గారు ఉన్నట్టయితే అది సాధ్యం అయ్యేది. లేదు, మళ్ళీ కూటమి ద్వారా ఇద్దరు వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గాని సార్ గారు గాని ఇటు చంద్రబాబు గారు గాని ఎవరైనా ఇద్దరిలో మంచి పటుత్వంతో ఉన్నారు కాబట్టి మంచి అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉంటుంది. బానే ఉంది. ఈ రోడ్లు అవి గుంతలు ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడ్డారు జనాలు, లేడీస్ గాని ఆడవాళ్ళకి అనేది ఒక సేఫ్టీ లేదు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు రాగానే డిప్యూటీ సీఎం అయిన తర్వాత రేప్ కేసు లో ఉన్న వాళ్ళని పట్టుకున్నారు. మొన్న ఇప్పుడు ఇక్కడ గిరిజన ప్రాంతానికి ఆయన ఒక మాట ఇచ్చారు. దానికి ఆయన వెళ్ళి వాళ్ళ మాట కలెక్టర్ సార్ కానీ వీళ్ళందరినీ కూడా ఒక ఎన్ని కిలోమీటర్ల దూరంలో కూడా నడిపించి తీసుకెళ్లి అక్కడికి చాలా వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అలా ఆ రోడ్లు వేపించి వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కూడా లేవు. అలా వాళ్ళు ఓట్లు వేస్తామని వాళ్ళు అంత దూరం నుండి వచ్చి ఆ సార్ గారికి మాట ఇచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఓట్లు నిలబెట్టుకున్నారు. అలాగే సార్ గారు ముందు అక్కడికి వెళ్ళి వాళ్ళ మాట నిలబెట్టారు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ హీరోగా ఉంటే బాగుంటుంది, ఇలానే పొలిటికల్ కెరియర్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. రెండు బాగుంటాయి కానీ ఆయన ఓ సీఎం కాబట్టి దానికి ముందు గౌరవించి ఇంకా ఉంటే రేపటి రోజున ఆయన ఒక సీఎం మెయిన్ పవర్ లో మేము చూడాలని ఇక్కడే మళ్ళీ ఉంటే నిల్చోవాలనుకుంటున్నాం. సీఎం గా పవన్ కళ్యాణ్ గా నాయుడు అంటారు కదా, నాయుడు అనే జాతిని ఉన్న వాళ్ళగానే చూస్తారు అందరూ. కానీ చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు అందులో, అది ఎవరికి తెలియదు. ఒక పౌరు వీళ్ళకి అన్న భావంలోనే వీళ్ళు ఒక ఎగిసి పడతారన్న భావంలోనే ఉంటారు. కానీ వాళ్ళు ఎంత మాట ఇస్తే మనసిస్తే ఎంత దూరం దాకా మంచి చేస్తారనేది అది ఎవరికి తెలియదు. ఇప్పుడు వరకు ఉన్న పరిపాలన ఏంటి, నేను ఎత్తిపడట్లా అది కానీ ఈ ఎస్సీ ఎస్టీలు కానీ ఉంది. అలా నాయుళ్ళు ఎందుకు ఉండకూడదు సీఎం గా, ఎందుకు పవర్ రాకూడదు? ఈ రోజు మన్మోహన్ సింగ్ గారు లేరు అంటే అది చాలా బాధాకరమైన విషయం. ఆయన చాలా చేశారు కాంగ్రెస్ పార్టీలో. అలా మన అబ్దుల్ కలాం గారి లాగా వీళ్ళకలాగా చేసేయగలిగే పవర్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్. అలా ఆయన చేస్తాడని నమ్మకం. రేపొద్దున ఏదైనా సరే ఆయన చేయగలరు, ఏదైనా సాధించగలరు. 10 సంవత్సరాల పాటు తిన్నాడో తినలేదో అది ఎవ్వరికి తెలియదు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో ఇక్కడి వరకు రావాలి అంటే వాళ్ళు కొంతమంది వచ్చిపోయారు. వాళ్ళు ఆవేశం ఎక్కువగానే ఆలోచన తక్కువ పవన్ కళ్యాణ్ వాళ్ళకి మీరేం చెప్తారు అంటారు. ఎందుకు వాళ్ళకి గిట్టదు కాబట్టి అంటారు అంతే. ఆయన ఆవేశం పవర్ కాదు, ఆయన జరుగుతుంది. ఇప్పుడు చెప్పాను కదా నేను, నాయుడు పవర్ అంటే ఎవరికి నచ్చదు. ఆ ప్రదేశంలో ఏదైనా చెడు జరగడం వల్ల ఆయన తట్టుకోలేరు. దానివల్ల దాన్ని రియాక్ట్ దాన్ని అవతల వ్యక్తి చెడుగా తీసుకుంటారు. అది అంటే కొంతమంది ఇంతవరకు ఒక పథకాలు కూడా అమలు చేయండి, సూపర్ సిస్టమ్స్ జరుగుతుంది. చిన్నగా చేస్తున్నారు ఆయన కూడా. బడ్జెట్ లేదు, మొత్తం తినేసింది. ఇక్కడ తినేసున్న దానిలో మరి చిన్నగా అదే చంద్రబాబు గారి పరిపాలన ఉంటాం అన్నట్టయితే ఆయన ఇంకా పవర్ ఎక్కువగానే చేసేవాళ్ళు. లేని బడ్జెట్ లో ఆయన చేసుకుంటూ వస్తున్నారు చిన్నగా విడుదల చేసి. దానికి కొంచెం టైం పట్టింది. అందువల్ల ఇది అయిపోయింది, వీళ్ళేం చేయరు చెత్త అని అనుకొని తీసిపడేయకూడదు, తీసేయకూడదు. కానీ ఇండస్ట్రీ మాత్రం ఇక్కడికి రావాలి, ఇక్కడ మాత్రం అభివృద్ధి జరగాలి. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు చదువుకొని. ఇదే మార్కెట్ లోనే నా కళ్ళ ముందు మేము చూస్తానే ఉన్నాం. బీటెక్లు చేసి ఆకుకూరలు అమ్ముతున్నారు, బీటెక్లు చేసి కాటాలు వేస్తారు. ఏం చేస్తారు, తప్పదు కదా, జాబులు లేక పెద్ద పెద్ద చదువులు చదివి. అది దాని గురించి అమరావతి రాజధాని గట్టిగా అవ్వాలి, అభిద్దని నమ్మకంతో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారితో చాలా బాగుంటది. ఆయన ముందుకు వెళ్ళిన ప్రతి దృష్టిని కూడా సేవ్ చేస్తున్నారు. ఈ రోజు ఎవరు సార్ శాలరీ తీసుకోకుండా సొంత ఇల్లు కట్టుకున్నాడు అది అని చెప్పి అక్కడ కూడా లేకుండా ఆఫీస్ లో అంటే ఆయన లేడే, ఆయన సొంతగా ఉన్నాడు, ఆయన శాలరీ తీసుకోవట్లేదు. ఈ రోజు ప్రతి ఒక్కరికి 100 మందికి భోజనం పెడుతున్నాడు అక్కడ ఆఫీసులో, సొంత ఆఫీసులో. అవునా, ఎవరున్నారు, ఎవరు చేస్తారు ఇలాగా? ఆయన రావాలి, ఆయన వస్తాడని నమ్మకం. అది